ఆతోని జిల్లా ఏర్పాటు అంశంపై జిల్లా సాధన సమితి ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశామని తెలిపారు. అయితే ఎన్ని ఉద్యమాలు చేసినా ఆతోని జిల్లా ఏర్పాటు చేయమని మంత్రి స్పష్టం చేసినట్లు జేఏసీ నేతలు తెలిపారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వారు సెప్టెంబర్లో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో జేఏసీ సత్తా చాటుతామని హెచ్చరించారు. ఉద్యమం ఇక్కడితో ఆగదని భవిష్యత్ పరిణామాలు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. మంత్రితో భేటీలో టి సురేష్, పగడాల కోదండ, సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమ కూడా వస్తుంది, జిల్లా వస్తుంది, జిల్లా వస్తే కలెక్టర్, ఎస్పీ, కలెక్టర్ వస్తుంది. ఈరోజు 257వ రిలే దీక్షలు, అందులో 100 గంటలు నిరవధిక దీక్ష చేస్తున్నటువంటి సుభాష్ చంద్రబోస్, ఆదినారాయణ రెడ్డి గారు, మల్లికార్జునాచారి, కుమార్ గారు, వీళ్ళందరూ కూడా 75 గంటలు పూర్తయింది వీళ్ళు నిరవధిక దీక్ష. అందులో భాగంగానే ఈరోజు ఆదోని నిన్న పర్యటన వచ్చినటువంటి నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి, ఆయన్ని ఈరోజు జేఏసీ ఆదోని జిల్లా సాధారణ జేఏసీ నాయకులందరిపై కలవడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, నిమ్మల రామనాయుడు దగ్గర వచ్చినప్పుడు మీకు స్పష్టమైన హామీ నిమ్మల రామనాయుడు ఇచ్చాడు, ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాము, మీరు మళ్ళీ కావాల్సి ఈ పోరాటం అంతా చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ మేము ఆ రోజు నిమ్మల రామనాయుడిని అడిగింది వాస్తవమే, మిగతా మంత్రులందరూ కూడా ఆదోని జిల్లా కావాలని అడిగింది నిజమే. కానీ ఒక స్పష్టమైనటువంటి హామీ నిమ్మల రామనాయుడు పత్రికాముఖంగా కానీ లేదా అధికారికంగా కానీ ఎక్కడ ఇచ్చింది లేదు. కానీ ఈరోజు నారా లోకేష్ హామీకి కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు, కానీ ఆదోని జిల్లా ఇస్తామని ఈరోజు చెప్పడం జరిగింది. అందరూ ప్రజల మధ్యలో, విలేకరులు, ప్రజల మధ్యలో ఆ జేఏసీ నాయకులు చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి కుట్ర చేయకుండా ఆదోని జిల్లా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉందని చెప్పి తెలియజేస్తున్నాము. లేని పక్షంలో ఆదోని జిల్లా వచ్చేంత వరకు పోరాటం ఆపేదే లేదు, పోరాటం చేస్తూనే ఉంటాము. ఒక స్వచ్ఛంగా వాళ్ళ కూటమి నాయకులైనా వచ్చి ఇక్కడ శిబిరంలో 75 గంటలు నిరవధిక దీక్ష చేస్తున్న ఒక్కరంటే ఒక్కరు కూడా రాకుండా ఉన్నటువంటి పరిస్థితిని మేము ఖండిస్తున్నాం. అవసరమైతే రాండి, స్థానికంగా ఉన్న స్థానిక నాయకులారా మౌనాన్ని వదలండి, మౌనాన్ని వీడి దీక్షలో ఉన్నటువంటి వాళ్ళ స్వార్థం కోసం కానీ వాళ్ళ పదవుల కోసం కానీ కాదు, ఆదోని 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు చాలా దూరభారం, కర్ణాటక బార్డర్ నుంచి కర్నూలు సెంటర్కి పోవాలంటే 175 కిలోమీటర్లు అవుతుంది. ఆదోని నుంచి 110 కిలోమీటర్లు. ఇట్లా దూరభారం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు పగడాల కోదండ, ఆదోని జిల్లా సాధన జేఏసీ రిలే నిరాదీక్ష వేదిక. ఆదోనిలో మరి రాష్ట్ర కూటమి ప్రభుత్వ భాగస్వామ్యులైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్న ఆదోనికి వచ్చారు. మరి ఆదోని పశ్చిమ ప్రాంత అభివృద్ధి సాధనకై ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని చెప్పి 227వ రోజు కొనసాగిస్తున్న రిలే నిరాదీక్షలో భాగంగా 100 గంటలు నిరవధిక నిరాహార దీక్ష పొందినటువంటి గౌరవ పెద్దలు ఆదినారాయణ రెడ్డి గారు, సుభాష్ చంద్రబోస్ గారు అయితేనేమి, మల్లికార్జున గారు అయితేనేమి, కుమార్ గారు అయితేనేమి, మరి 5 నియోజకవర్గ ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని నిస్వార్థంగా ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టినటువంటి ఉద్యమకారుల పట్ల ఈ ప్రభుత్వ ప్రజాప్రతినిధులైనటువంటి ఒక విద్యాశాఖ హోదాలో గల వ్యక్తులు కూడా మరి ఉద్యమం పట్ల అంత చులకనగా మాట్లాడడం చాలా బాధాకరం విషయం. మేము ఆ రోజు మీరు ఏదైతే ప్రారంభంలో జిల్లా పట్ల అడగడానికి వచ్చారో ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి నిమ్మల నాయుడు గారిని
ఆ రోజే మేము చెప్పాము. డీలిమిటేషన్ తర్వాత ఈ యొక్క విషయాన్ని ఆలోచన చేస్తామని. మరి అది కూడా స్పష్టమైన హామీ కాదు, ఇస్తామని మేము ఆ రోజు కూడా చెప్పాము. సరే, డీలిమిటేషన్ తర్వాత కూడా మీరు ఆదోని ప్రకటిస్తామంటారు, అది అధికారికంగా ప్రకటించాలంటే దానికి ఎలాంటి స్పందన లేదు. ఆ రోజే అధికారికంగా మీరు ప్రకటించే ఉంటే ఈరోజు ఈ ఉద్యమం కొనసాగేది కాదు. మీరు తల్లిగొల్లి మాట చెప్పి ఈ ఉద్యమాన్ని పక్కదారు పట్టించి ఈ ఉద్యమంలో కూడా మరి కొంతమంది నిస్వార్థ వ్యక్తులు ఇందులో ఉండి ఈ ఉద్యమం పట్ల బయట ప్రపంచానికి కూడా మరో విధంగా సమాచారం వెళ్ళే విధంగా నడుచుకోవడంతో పాటు దీన్ని పక్కదార పట్టించారు. ఈరోజు నిస్వార్థంగా ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి ఉద్యమకారుల పట్ల కూడా మీరు ఒకసారి పరిధిలోకి తీసుకొని, ఎవరి స్వలాభం కోసం కాదు ఈ ఉద్యమం, ప్రజా స్వలాభం కోసమే ఈ ఉద్యమాన్ని పోరాటం చేస్తున్నామని చెప్పి మరి 100 గంటలు దీక్షలో కూర్చున్నటువంటి వీళ్ళకి మేము 2 టేబుల్లే ఉంటే ఒక దాత వచ్చి కనీసం మీరు పడుకోవడానికి కూడా ఇక్కడ సౌకర్యాలు లేదని చెప్పి 2 టేబుల్ ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉద్యమాన్ని కొనసాగిస్తుంటే దీనికి ఏదో రాజకీయ దుర్గను అంటించి మరి వీరు కావాల్సింది చేస్తున్నారని చెప్పడం అది సరైనటువంటి స్వభావం కాదు. మీరు ఒక ఉన్నత హోదాలో ఉన్నారు. మరి ఆ రోజు మీరు ఏ స్వార్థానికైతే అధికారాన్ని చేపట్టడానికి మరి యువకుల పాదయాత్రలను చేపట్టారు, ఈ పాదయాత్రలో ఏవేవి తెలుసుకున్నారు, ప్రజల కష్ట సుఖాలే కదా తెలుసుకోండి. ఆ కష్ట సుఖాలను మీరు పరిష్కరిస్తారనే కదా మీకు అధికారాన్ని కట్టబెట్టింది. ఈరోజు అధికారం గద్దెనెక్కిన తర్వాత మరి ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యల పట్ల మీరు ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడడం చాలా శోచనీయ విషయం. మీరు సాక్షాత్ అసెంబ్లీలో కూడా మీరు ప్రస్తావించారు. మేము ప్రత్యక్షంగా చూసాము, అక్కడ ఎంతమంది వలసలు పోతూ ఉన్నారు, అక్కడ ప్రజలు ఎంత కష్టాలు పడతారు. మరి ఆ కష్టాలన్నీ కూడా శాశ్వతంగా పరిష్కారం కావాలంటే మాకు అధికారాన్ని కట్టబెట్టండి అని ఆలోచన చెప్పారు. ఈరోజు మీరు మీడియా సాక్షిగా కూడా మేమైనా లేదా మా ముఖ్యమంత్రి గారైనా లేదా మా వాళ్ళు ఎవరైనా మేము జిల్లా ఇస్తామని మాట ఇచ్చామా అని మీరు అడగడం కరెక్ట్ కాదు. ఆయా రాష్ట్రంలో ఆయా జిల్లాల స్థితిగతులను బట్టి మరి ఆయా ప్రాంత పరిస్థితులను బట్టి మీరు వారి యొక్క సమస్యలు పరిష్కరించాలి. దానికి మాట ఇచ్చిన దానికి చెప్పడం సరైనది కాదు. మరి మీ ప్రభుత్వం ఈ రోజుకి అన్ని ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట మాత్రమే, హామీలు ఇచ్చినవి మాత్రం పరిష్కరిస్తారా? మీరు అన్నీ అమలు చేశారా? ఇక్కడ ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా చేయాల్సింది ఒకటే, ప్రజల కష్టాలు ఉన్నారు, ప్రజల యొక్క జీవన విధానం స్థితిగతులు కష్టాల్లో ఉన్నాయంటే మరి ఆన్ ది స్పాట్లో కూడా ఎమర్జెన్సీ కూడా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుందని చెప్పి మీరు ఒకసారి గుర్తించుకోవాలని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి మేము విన్నపించుకుంటున్నాము. ఈ భారతదేశంలో మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులలో భాగంగా కనీసం మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా అక్కడికి వెళ్ళాలంటే కూడా ఎంతో తాపత్రయపడి మరి అక్కడ చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రజాస్వామ్యం అనిపిస్తుంది ఒకసారి. మరి ఇలాంటి ఉద్యమం చేపట్టినటువంటి ఉద్యమకారుల పట్ల కూడా మాట్లాడడం సరైనది కాదు. కాబట్టి ఏది ఏమైనా కూడా ఈ ప్రాంత పశ్చిమ ప్రాంత 5 నియోజకవర్గాల లక్షలాది ప్రజల యొక్క కష్టాలు మీరు దృష్టిలో ఉంచుకొని ఆదోనిని జిల్లాగా ప్రకటిస్తే విద్య, వైద్యం, వ్యవసాయం అలాగే పరిపాలన సౌలభ్యం ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తామని చెప్పి మరి మీకు ప్రత్యేకంగా మేము విన్నవించుకుంటున్నాము. అవసరమైతే మరోసారి మీరు క్యాబినెట్ అంతా కూర్చొని దీన్ని చర్చించుకోండి, దీన్ని రాజకీయంగా కొనుమొద్దండి, ప్రజా సమస్యగా పరిణామం తీసుకుని ఈ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని చెప్పి ఈ దీక్షా శిబిరం వేదికగా మిమ్మల్ని విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. డాక్టర్ సి. దేవి, ఏఏసీ నాయకులు, ఆదోని భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ కార్యదర్శి.